హాయ్ అండి. ఇంక సాయంత్రం పనులైతే మొదలుపెట్టానండి. ఇప్పుడు టైం అయితే 4:20 అలా అవుతుందనమాట. ఇంక కరెంట్ కూడా 6 గంటలకి పోతది. వాటరు పైకి కూడా నీళ్ళెక్కించలేదు. ఇంక ఇవన్నీ చేసేసరికి ఆ టైం అవుతది కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే వాకిలి తుడిచేసుకుంటున్నానండి. మా మరిది గారు అయితే 2 కుక్క పిల్లల్ని తీసుకొచ్చారని చెప్పాను కదా! బాగా అలవాటయిపోయిందనమాట. ఎక్కడికెళ్తే అక్కడికి ఎనగాలొచ్చేస్తున్నాయి. మా చిన్ను అయితే ఇంక దాన్ని తోక లాగడం, నోరు దగ్గర చేయి పెట్టడం చేస్తున్నాడు. అందువల్ల ఎక్కువగా కిందకైతే వాడిని దించట్లేదనమాట. ఫస్ట్ అయితే వాకిలి శుభ్రంగా తుడిచేసుకొని ఇంక పొయ్యి దగ్గర క్లీన్ చేసేసి పొయ్యి కూడా వెలిగించుకుంటున్నానండి. చాలా విపరీతమైన గాలి. దానివల్ల ఏంటంటే వెలిగిస్తున్న ఆరిపోతూనే ఉంది. అలా అయితే ఫైనల్‌గా వెలిగించేసానండి. ఎసరు పెట్టేసాను. అది మరిగేలోపు ఇంకా బియ్యం కూడా నానుతున్నాయి కాబట్టి కూరకి ఇంకా క్యాబేజ్ అయితే ఉందనమాట. క్యాబేజ్ మసాలా పెట్టి ఇగురులా వండుదామని చెప్పి అయితే వండుతున్నా. ఎప్పుడు కూడా క్యాబేజ్ వండినా కూడా చాలా బాగా కుదురుతుందండి. సేమ్ మటన్ కూరలా ఉంటుందనమాట. మా హస్బెండ్‌కి అయితే చాలా ఇష్టం. ఇంకా ముందుగా అయితే ఇవన్నీ అయితే కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. వెనకాలైతే గిన్నెలు నా కోసం అయితే ఎదురు చూస్తున్నాయండి. ఇంకా పాలైతే ఇంకా తీయలేదు. పాలు తీసుకొచ్చిన తర్వాత అయితే టీ పెట్టుకొని తాగాలి. ఎందుకో నాకు ఒక సైడ్ మాత్రం తలనొప్పి బాగా వస్తుందనమాట. మధ్యాహ్నం పడుకుందామంటే చిన్ను పడుకునే టైంకి ఏదో ఒక పని సరిపోతుంది. వాడు లేచిన తర్వాత నేను పడుకోవడానికైతే ఇంకా వాడిని చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. లేదంటే మనల్ని పడుకోనివ్వడనమాట. పడుకుంటే కూడా వాడు బొజ్జ మీదకొచ్చి కూర్చుంటాడు. అలాంటి పనులు చేస్తాడండి మా చిన్ను. వాడికి పడుకుంటే ఇష్టం ఉండదేమో మేబీ. చిన్నప్పుడు నేను అలానే స్కూల్‌కెళ్ళే టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ పడుకొని ఉంటే ఎలా ఎలా లేపాలా అని చెప్పి ప్లాన్ వేసుకునేదాన్ని. అదే అలవాటు మా చిన్నుకొచ్చిందనమాట. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.